రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వి కర్ణన్ అన్నారు. శుక్రవారం స్థానిక 19వ వార్డు భగత్ సింగ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి కర్ణన్ మాట్లాడుతూ ప్రజాపాలనకు అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, జిల్లాలో ప్రజాపాలన ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అన్ని కేంద్రాల్లో వచ్చే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రజలు హెల్ప్ డెస్క్లు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. అలాగే 475 జీపీలు, 141 మున్సిపల్ వార్డుల్లో నియమించిన 58 బృందాలు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కావాలన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలనకు విశేష స్పందన వస్తుందని, ప్రశాంత వాతావరణంలో గ్రామ మున్సిపాలిటీ వార్డుల్లో ప్రజలు పూర్తి స్థాయిలో ప్రజాపాలనను సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే నెల వరకు ప్రజాపాలన నిర్వహిస్తామని, దరఖాస్తులను ఉచితంగా ప్రజలకు అందజేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో అన్ని చోట్ల ప్రజల రద్దీకి అనుగుణంగా పటిష్ట చర్యలు చేపట్టామని, అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో పారదర్శకత పాటిస్తూ రసీదులు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో నియమించిన అధికారులు నిర్దేశించిన విధంగా తమ విధుల్ని నిర్వర్తించాలని సూచించారు. ఒక ప్రజా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము, మీరు జిల్లాలో చాలా అనుభవజ్ఞులైన వ్యక్తులు, మీకు తెలుసు అన్ని ప్రతి కార్యక్రమం ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా విజయవంతం చేయాలనే విషయం మీకు తెలుసు. మీ దగ్గర నుండి అధికారులు కూడా అలాగే ప్రజలు కూడా కొంచెం తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలనేది చెప్పడంలో మీరు అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చుని ఇంకా గౌరవప్రదంగా మీరు చెప్పగలుస్తారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని పిలిచాను. సో మీరు సౌరభ్యంతో వచ్చినందుకు థ్యాంక్స్ మీకు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఉమ్మడి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన శ్రీ ఆర్వి కర్ణన్ గారిని ఈ ప్రోగ్రామ్ గురించి ఒక 2 విషయాలు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం కార్యక్రమం అన్ని జిల్లాలో చేస్తున్నారు. ప్రత్యేకంగా మంచి పగడబండిగా అరేంజ్మెంట్ అన్ని మన సూర్యాపేట జిల్లాలో చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఇంత క్యూస్ అన్ని పెట్టి ఇంత లైన్ పెట్టి ఎక్కడ చేయలేదు. ఇక్కడ సూర్యాపేటలో బాగా చేస్తున్నారు. సో దాన్ని చేసిన సూర్యాపేట కలెక్టర్ గారికి, అదేవిధంగా కార్యక్రమం వచ్చిన మాజీ మంత్రులు దామోదర్ గారికి, కౌన్సిలర్ గారికి, లోకల్ పోలీస్ అఫీషియల్స్కు అందరికి నా తరపు నుంచి నమస్కారం. ఈ అభయస్థం స్కీమ్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమా ఇండ్లు, అదేవిధంగా చేయూత పథకాలు అన్నీ మీరు అప్లై చేయొచ్చు. ఒక అప్లికేషన్స్లో ఒక ఫ్యామిలీ పూర్తిగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఒక డౌట్ వస్తుంది అందరికీ, నా రేషన్ కార్డు లేదు, కొత్త ఫ్యామిలీ అయ్యాను బట్ రేషన్ కార్డు లేదు. చాలా తక్కువ మంది ఉంటారు మన రాష్ట్రంలో. చాలా మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డు ఇవ్వలేదు, అప్లై చేసిన వాళ్ళు కూడా వారు సెపరేట్గా అప్లై చేయొచ్చు. రేషన్ కార్డు లేనా కూడా అప్లై చేయొచ్చు. మీరు కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అదే పెద్ద డౌట్గా చాలామంది అడగడం జరుగుతుంది, నిన్న కూడా చూశాను. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక అప్లికేషన్ అన్ని ఫ్యామిలీ పూర్తిగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్స్ మీరు ఈరోజు మీకు అప్లికేషన్స్ వచ్చినప్పుడు మీరు లేదు బయట వెళ్ళారు, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, లేదన్నా ఎక్కడ బయట ఊరికి వెళ్ళారన్నా మళ్ళీ మీరు వచ్చి మీ స్థానిక పంచాయత్ సెక్రటరీ దగ్గర, ఎంపీడీ దగ్గర కూడా ఈ అప్లికేషన్స్ ఆల్రెడీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మ్యాక్సిమం ఉన్నా కూడా వారు తీసుకోవడం అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మంచిగా అరేంజ్ చేసిన అందరికీ నా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకొని, ప్రత్యేకంగా కలెక్టర్ గారు చక్కటిగా మన పూర్తి సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. కులాలు మతాలు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగించాలి కాబట్టి నేను కలెక్టర్ గారికి, అధికారులు కూడా చెప్తున్నాను, ఎవరైతే అనుభవం గల నాయకులు ఉన్నారో వారిని కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇతరులో చాలా కార్యక్రమాలు చేసినాం కాబట్టి మరి లబ్ధిదారులకు సరిగా ఈ కార్యక్రమం పోయేటట్టు కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, దీన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన కౌంటర్స్ కూడా ఓపెన్ చేసినారు. ఎన్ని కౌంటర్స్ చేసినారు ఇక్కడ?